ఓం శ్రీ మాత్రే నమః. మనకి మార్గశిర మాసంలో డిసెంబర్ 11వ తారీఖున ఏకాదశి వస్తుంది కదా. ఈ ఏకాదశిని మోక్షద ఏకాదశి అని గీతా జయంతిగా కూడా మనం పూజలు చేస్తూ ఉంటాము. అయితే ఈరోజు చేసే ఏకాదశి పూజల వలన మనకి ఉన్న కష్టాలన్నీ తీరిపోవటమే కాకుండా ఆ వెంకటేశ్వర స్వామి వారి అనుగ్రహంతో పాటు ఆ కృష్ణ పరమాత్ముని అనుగ్రహం కూడా మనకి లభిస్తుంది. ఈ మార్గశిర మాసంలో డిసెంబర్ 11వ తారీఖు బుధవారం నాడు మోక్షద ఏకాదశి వచ్చింది. అన్ని ఏకాదశుల్లోకి ఉత్తమమైనది మోక్షద ఏకాదశి. మీకు ఎన్ని సమస్యలు ఉన్నా సరే ఈ మోక్షద ఏకాదశి రోజున విష్ణుమూర్తి స్వరూపమైన వెంకటేశ్వర స్వామి వారిని పూజించినట్లయితే మీ జీవితంలో ఉన్న అష్ట కష్టాలన్నీ తొలగిపోయి మీ కుటుంబానికి అష్టైశ్వర్యాలు కలుగుతాయి. అంతటి శక్తి ఈ మోక్షద ఏకాదశి పూజకు ఉంటుంది. ముందుగా నా వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అలాగే వీడియోని లైక్ చేయటం వలన మిగిలిన వారికి కూడా ఈ ఇన్ఫర్మేషన్ అందుతుంది. ఈ మోక్షద ఏకాదశి రోజున విష్ణుమూర్తికి అలాగే లక్ష్మీదేవికి పూజ చేయాలి. డిసెంబర్ 11వ తారీఖున విష్ణుమూర్తి స్వరూపమైన వెంకటేశ్వర స్వామి వారిని ఎలా పూజించాలి, పాటించాల్సిన నియమాలు ఏమిటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. డిసెంబర్ 11వ తారీఖు ఏకాదశి రోజున ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం చేసి ఇంట్లో పసుపు నీళ్లు చల్లుకొని గడపలకు పసుపు రాసి ఇంట్లో పూజ ప్రారంభించాలి. ముందుగా పూజ గదిని శుభ్రం చేసుకుని పూజ గది ముందు అష్టదళ పద్మం ముగ్గు వేసి వెంకటేశ్వర స్వామి వారి ఫోటోని కూడా శుభ్రం చేసుకుని గంధం బొట్లు మరియు కుంకుమ బొట్లతో అలంకరించుకోవాలి. వెంకటేశ్వర స్వామి వారి ఫోటోకి గులాబీ పూలను సమర్పించి స్వామివారి ఫోటోని అందంగా అలంకరించుకోవాలి. వెంకటేశ్వర స్వామి వారికి అత్యంత ప్రీతికరమైన వాటిలో తులసిమాల ఒకటి కాబట్టి ఏకాదశి రోజున పూజ చేసేవారు వెంకటేశ్వర స్వామి వారి ఫోటోకి ఒక తులసిమాలను వేయండి. ఆ వెంకటేశ్వర స్వామి వారు ఎంతో సంతోషించి కోరిన కోరికలన్నీ వెంటనే తీరుస్తారు. తులసిమాల వేయలేని వారు కొన్ని తులసి దళాలను తెచ్చి వెంకటేశ్వర స్వామి వారి ఫోటో ముందు పెట్టుకోండి. ఈ విధంగా వెంకటేశ్వర స్వామి వారి ఫోటోని నిండుగా ముస్తాబు చేసి స్వామివారికి దీపారాధన చేయాలి. అన్ని దీపాల కంటే పిండి దీపం చాలా శ్రేష్టమైనది కాబట్టి వెంకటేశ్వర స్వామి వారి పూజలో పిండి దీపం వెలిగిస్తే విశేషమైన పుణ్యఫలితం లభిస్తుంది. అలాగే మీ ఇంటికి అఖండ రాజయోగం కూడా కలుగుతుంది. కాబట్టి ఏకాదశి రోజున బియ్యం పిండిలో కొన్ని ఆవు పాలు, కొంచెం ఆవు నెయ్యి, బెల్లం వేసి ఒక ప్రమిదలాగా తయారు చేసి వెంకటేశ్వర స్వామి వారి ఫోటో ముందు దీపారాధన చేయండి. పిండి ప్రమిదలకు కుంకుమ బొట్లు, గంధము రాసి కుంకుమ బొట్లు పెట్టి ఆవు నెయ్యితో కానీ నువ్వుల నూనెతో కానీ 7 ఒత్తులతో దీపారాధన చేయాలి. ఈ మోక్షద ఏకాదశి రోజున వెంకటేశ్వర స్వామిని త్వరగా ప్రసన్నం చేసుకోవాలి అంటే పాయసాన్ని నైవేద్యంగా సమర్పించండి. ఇలా పాయసాన్ని నైవేద్యంగా సమర్పించేటప్పుడు పాయసంలో కొన్ని తులసి దళాలను వేయండి. ఇలా చేయటం వల్ల ఆ వెంకటేశ్వర స్వామి వారి అనుగ్రహం త్వరగా లభిస్తుంది. కోరిన కోరికలన్నీ వెంటనే నెరవేరుతాయి. చివరగా దేవునికి హారతి ఇచ్చేటప్పుడు స్వామివారికి నమస్కారం చేసుకోండి. హారతి ఇచ్చిన తర్వాత మనస్ఫూర్తిగా మీ మనసులోని కోరిక చెప్పుకుంటూ నమస్కారం చేసుకోండి. పూజ పూర్తయిన తర్వాత ఓం నమో భగవతే వాసుదేవాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించండి. మీకు వీలుంటే భగవద్గీత కూడా చదవండి. తప్పనిసరిగా భగవద్గీత చదివితే చాలా మంచిది. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అనే మంత్రాన్ని ప్రతి నిత్యం మీరు రేపు పఠిస్తూనే ఉండండి. ఏ పని చేసినా మనసులో మననం చేసుకుంటూ ఉంటే ఆ కృష్ణుని అనుగ్రహం కూడా మీ మీద ఎల్లవేళలా ఉంటుంది. మీరు ఇలా గనక చేసినట్లయితే మీకున్న ఆర్థిక కష్టాలన్నీ దూరమైపోయి ఈ మోక్షద ఏకాదశి మీకు ఎంతో అదృష్టాన్ని తీసుకువస్తుంది. మోక్షద ఏకాదశి రోజున తులసి చెట్టును గనక పూజించినట్లయితే ఆర్థిక ఇబ్బందులతో పాటు అనారోగ్య సమస్యలు కూడా తొలగిపోతాయి. లక్ష్మీదేవి అనుగ్రహం ఖచ్చితంగా లభిస్తుంది. ఎందుకంటే ఈ మోక్షద ఏకాదశి రోజున తులసి మొక్కలో లక్ష్మీదేవి తిష్ట వేసుకుని కూర్చుంటుంది అని మన శాస్త్రాలు చెబుతున్నాయి. కాబట్టి ఏకాదశి రోజున తులసిని పూజిస్తే స్వయంగా ఆ లక్ష్మీదేవిని పూజించినంత పుణ్యం లభిస్తుంది.
తులసి మొక్క దగ్గర ఒక నెయ్యి దీపం వెలిగించి తులసికి కొన్ని పచ్చిపాలు సమర్పించి తులసి చుట్టూ 7 ప్రదక్షిణలు చేయండి. ఏకాదశి రోజున ఈ ఒక్క పరిహారం కనుక పాటించినట్లయితే మీ ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగిపోతాయి. లక్ష్మీ కటాక్షం సుసంపన్నంగా మీకు లభిస్తుంది. ఏకాదశి రోజున ఇంట్లో పూజ చేసేటప్పుడు ఒక రావి ఆకును తెచ్చుకొని రావి ఆకు పైన పసుపు కుంకుమ బొట్లు పెట్టి మీ పూజ గదిలో పెట్టుకోండి. ఇంట్లో పూజ పూర్తయిన తర్వాత ఆ రావి ఆకును మీ బీరువాలో పెట్టుకోండి. ఈ పరిహారం చేయటం వలన మీ ఇంట్లో ఎల్లవేళలా డబ్బు అనేది ఉంటుంది. ఈ మోక్షద ఏకాదశి రోజున విష్ణుమూర్తి రావి చెట్టులో కొలువై ఉంటాడు కాబట్టి ఈ ఏకాదశి నాడు రావి చెట్టుకు 5 ప్రదక్షిణలు చేసి రావి చెట్టుకును ముట్టుకొని నమస్కారం చేస్తే ముక్కోటి దేవతల ఆశీర్వాదం ఖచ్చితంగా లభిస్తుంది. ఇలా రావి చెట్టుకు ప్రదక్షిణలు చేసేటప్పుడు మీ మనసులో ఉన్న కోరికలను విష్ణుదేవునికి చెప్పుకుంటూ ప్రదక్షిణలు చేయాలి. మీ కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి. అలాగే రావి చెట్టుకు నీటిని సమర్పిస్తే లక్ష్మీదేవి కటాక్షం కూడా లభిస్తుంది. ఈ మోక్షద ఏకాదశి రోజున ఉదయం ఇంట్లో పూజ చేసి సాయంత్రం సమయంలో ఇంటి గుమ్మం దగ్గర 2 దీపాలను వెలిగించాలి. ఈ 2 దీపాలలో ఒక దీపం విష్ణుదేవునికి అంకితం, మరో దీపం మహాలక్ష్మీదేవికి అంకితం. ఏకాదశి రోజున సాయంత్ర సమయంలో ఎవరైతే ఇంటి ముందు ఇలా దీపాలు వెలిగిస్తారో అలాంటి వారి ఇళ్లల్లోకి లక్ష్మీదేవి వెంటనే అడుగుపెడుతుంది. ఏకాదశి రోజున తలకి నూనె అస్సలు రాసుకోకూడదు. అలా చేస్తే ఆయుష్ తగ్గుతుందని మన శాస్త్రాలు చెబుతున్నాయి. ఏకాదశి రోజున సూర్యుడు అస్తమించిన తర్వాత సాయంత్రం సమయంలో ఉప్పు తినకూడదు. ఏకాదశి రోజున ఉప్పు తింటే అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి వీలైనంత వరకు ఏకాదశి రోజున ఉప్పును తినటం మానుకోవాలి. ఈ మోక్షద ఏకాదశి రోజున మీ పూజ గదిలో 7 లవంగాలు పెట్టి వాటికి ధూపం వేయండి. ఇలా చేయటం వలన మీ ఇంట్లోకి డబ్బు రావటం ప్రారంభమవుతుంది. ఏకాదశి రోజున ఉదయం ఇంట్లో పూజ చేసి ఒక ఎర్రటి గుడ్డలో కొన్ని బియ్యం పోసి మూటకట్టి ఓం శ్రీం శ్రీయే నమః అనే మంత్రాన్ని 3 సార్లు చదివి ఈ బియ్యం మూటను మీరు డబ్బులు భద్రపరుచుకునే ప్రదేశంలో ఉంచండి. అది బీరువా అయినా సరే, లేదు అంటే ఏదైనా బాక్సుల్లో అయినా మీరు డబ్బులు ఎక్కడ జాగ్రత్త చేసుకుంటే అక్కడ పెట్టండి. ఏకాదశి రోజున ఇలా చేయటం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహంతో మీ ఇంటి ఆదాయం బాగా పెరుగుతుంది. ఇంట్లో ఆర్థిక ఇబ్బందులే ఉండవు. డబ్బు సమస్యలు లేకుండా ఉంటాయి. బ్రహ్మాండ పురాణం ప్రకారం ఈ మోక్షద ఏకాదశి నాడు ఉదయం ఇంట్లో పూజ చేసి రోజంతా ఉపవాసం ఉంటే చాలా మంచిది. ఉదయం ఉపవాసం ఉండలేను అనుకునేవాళ్ళు ఏదైనా పళ్ళు పలహారాలు తీసుకోవచ్చు. సాయంత్ర సమయంలో ఉపవాసాన్ని విరమించుకోవచ్చు. ఉపవాసం చేసేవారైతే సాయంత్ర సమయంలో విరమించి భోజనం చేసుకోవచ్చు. ఈ ఏకాదశి నాడు ఉపవాసం ఉంటే మీ ఇంట్లో సుఖ సంతోషాలు నెలకొంటాయి. ఈ ఏకాదశి రోజున విష్ణు సహస్రనామ పారాయణం చేసిన వారికి విష్ణుమూర్తి అనుగ్రహం కలుగుతుంది. ఏకాదశి రోజున తులసి దళాలను అస్సలు కోయకూడదు. కాబట్టి ఏకాదశి పూజ కోసం ముందు రోజే తులసి దళాలను సిద్ధం చేసుకోవాలి. ఏకాదశి రోజున వెన్నని కరిగించకూడదు. అలాగే నలుపు రంగు బట్టలను కూడా ధరించకూడదు. ఏకాదశి రోజున తెల్లవారుజామునే నిద్రలేచి సాయంత్రం వరకు నిద్రపోకూడదు. ఈ మోక్షద ఏకాదశి రోజున కృష్ణుడికి 2 తామర పూలను సమర్పిస్తే సంతాన ప్రాప్తి కలుగుతుంది. అలాగే కృష్ణ భగవానునికి పూజ చేసి అటుకులు బెల్లం కూడా నివేదన పెట్టాలి. ఆవు పాలు నివేదన చేసినా కూడా చాలా మంచిది. ఇలా ఏకాదశి రోజు కొన్ని పదార్థాలు తినకుండా కొన్ని పనులు చేయకుండా ఉంటే చాలా మంచిది. మాంసం, ఉల్లి వెల్లుల్లి జోలికి వెళ్ళకూడదు. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.